హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మొక్కలకైతే స్నానం చేస్తున్నానండి. స్నానం ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒకసారి దగ్గర క్లోజప్లో చూడండి. ఒక 2-3 డేస్ వీటిని అయితే పట్టించుకోవడం మానేశాను. మన మనుషులను కుట్టి దోమలో మనల్నే కదండి, మొక్కలను కూడా వదలట్లేదు. అందుకని చెప్పినైతే వీటికి స్నానం చేస్తున్నాను. ఇది సోప్ వాటర్ కాదు, అలాగే షాంపూ వాటర్ కూడా కాదు. మన పూర్వీకులు వాడేటువంటి కుంకుడికాయలని బాగా క్రష్ చేసుకుని వాటిని ఇలాగా పులుసులా తీసుకుని వాటర్ కలుపుకొని 1:2 రేషియోలో తీసుకుని ఇలా మొక్కలకి మొత్తం స్ప్రే చేశారనుకోండి, అసలు స్ప్రే అనేది ఎక్కడా కూడా వీటిని టచ్ చేయట్లేదు. అందుకే మొత్తం స్నానం చేయించినట్టుగా వీటికి తలంటేస్తుంది అనమాట. ఏంటో ఈ వంకాయ మొక్కలు పెట్టి అస్సలు నాకు ఎందుకో గ్రోత్ అవ్వో. అందుకే ఈసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మొత్తం స్నానం చేంజ్ చేస్తున్నాను వీటికి. ఈ జ్యూస్ని అంతటినైతే ఇలా ఒక బౌల్లో పిండుకుని దీంట్లో అయితే వేసి ప్రాక్టీస్ చేశాను. కానీ దీనివల్ల ఎటువంటి యూజ్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే తక్కువ వాటర్ పడుతుంది. ఏదో జస్ట్ చిన్న చిన్న వాటికైతేనే పనిచేస్తుంది. బాగా పెస్ట్ పట్టేసింది దానికి. అందుకే ఇలాగ ఒక బౌల్లో అయితే రసం తీసుకుని ఇలాగా పిండుకుని ఇలా తీసుకుంటున్నాను. ఇందులో నీమ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నీమ్ ఆయిల్ అయితే అవైలబుల్ లేదు. అందుకే ఇలా డైరెక్ట్ అయితే కుంకుడికాయ రసాన్ని ఇలా తీసుకుని యూజ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ మొక్కలకి ఇలాంటి పెస్ట్ ఏదైనా పట్టినా అలాంటిది ఏమైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందు వీడియోలో చూపించాను కదండి, ఇందులో పుదీనా అలాగే చుక్కకూర ఉన్నాయని చెప్పేసి చూసారా. మీకు చూపించి ఎన్ని రోజులు అవుతుందో నాకైతే గుర్తులేదు. కానీ ఒక చిన్ని సైజు మడి, అంటే మనం చిన్న చిన్న మడులు కట్టి అందులో సీడ్స్ పెట్టుకుంటారు కదా, అలాగా చిన్న సైజు మడిలా కనిపించింది నాకు. ఎందుకంటే ఒక పక్క అయితే చుక్కకూర చాలా ఫ్రెష్గా ఎదుగుతుంది, అలాగే ఇంకొక పక్క అయితే చూడండి పుదీనా అచ్చం నేల మీద వేసుకుంటే మనకి ఎలా గ్రోత్ ఉంటుందో అచ్చం అలాగే కాస్తుంది చూడండి. ఇది ఎందుకో ఆ పక్కకి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా డల్ అయింది. మళ్ళీ దీనికి కొంచెం వాటర్ పోసి కొంచెం ఇలా ఏదైనా ఒక చెక్క లాంటిది కానీ ఒక అట్టపెట్టి లాంటిది కానీ అడ్డు పెట్టి ఇంకొంచెం మట్టి పోసుకుంటాను. అప్పుడు ఇంకా కొంచెం బాగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది. ఉన్న ప్లేస్నే మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇంకొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం ఈల్డ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారా పాలకూర, ఇక్కడ ఒక సైజు, ఇక్కడ ఒక సైజు, ఇక్కడ ఒక సైజు, అలా బాగుంది. ఇలాగా ఇదైతే మీకు లాస్ట్ టైం చూపించాను కదండి, గోరుచిక్కుడు చెట్టు. ఇది నా అంత హైట్ ఉంది చూడండి ఒకసారి, కరెక్ట్గా నా అంత హైట్ ఉంది. అలాగే వీటికున్న కాయలన్నీ అయిపోయినాయి. ఇవి కూడా చక్కగా కోసేసుకుందాం. ఇవేం కూరకు సరిపోవు, కానీ బయట నుంచి కొన్ని తెచ్చుకుందాం మనం. కొన్ని తెచ్చుకుని అవి ఇవి కలిపి ఒక కర్రీ అయితే చేసుకుందాం మనం. చూడండి ఎంత మంచి సైజులో అయితే పెరిగినాయి అని. ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు. అసలు నేను ఒక రకం మొక్క వేసుకుంటే ఇంకొక రకం మొక్క వచ్చిందండి. నేను చిన్న చిన్నవి గుత్తులుగా కాసి వేసుకుంటే ఇవి పెద్ద సైజు అయినాయి. అసలు యాక్చువల్లీ ఇవి అనుకోలేదు నేను. నాకు అసలు చిన్న సైజు చిన్న గుత్తులు ఉంటాయి కదండి, అవంటే ఇష్టం. అవి అనుకునే వేసాను. కానీ సీడ్స్ ఎలాంటివి ఇచ్చారో తెలియదు కదా నాకు. ఇవి వచ్చినాయి, పర్లేదు. ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి. ఇవి చూడడానికి అయితే చక్కగా ఉన్నాయి. లాస్ట్ టైము నాకు కొంచెం నేను పట్టించుకోవడం మానేయడం వల్ల అవి ముదిరిపోయినాయి, హార్వెస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా కొంచెం లేతగా ఉండగానే కోసేసుకుంటున్నాను. అచ్చ నా అంత హైట్ ఉందండి, నాకన్నా హైట్గా ఉంది ఇది. అంత మంచిగా పెరిగింది. కుండీ సైజ్ తీసేసినా కూడా నాకన్నా హైట్ ఎక్కువ ఉంది. మంచి విత్తనాలు అనుకుంటా, చాలా బాగా గ్రోత్ వచ్చినాయి. మొత్తం కాయలన్నీ కట్ చేసేసుకుంటే ఒక మన అరచేయికి పట్టేన్ని కాయలు వచ్చినాయండి. నేను ఇవి బయట నుంచి ఇంకొక 1/4 కిలో ఎన్నో తెప్పించి కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఎవరో తినరు ఇంట్లో, నాకే ఇష్టం ఇది. నేను తిని అప్పుడు బాగున్నదో లేదో చెప్పి మిగతా వాళ్ళు టేస్ట్ చేయించి అప్పుడు మిగతాది ఎప్పుడైనా వండి చూద్దాం. ఇంకా మంచి మంచి హార్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత పొడుగు ఉంది కదా, ఇది ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది. ఓకేనా. నేను పెట్టింది బొబ్బరి చిక్కుళ్ళు, అదే గోరు చిక్కుడు మొక్కలో పుచ్చకాయ సీడ్ ఉండి ఇక్కడ నుంచి ఇలా పెరిగింది. ఇది ఇలా పెరిగి వచ్చి ఈ చిక్కుడు పొదలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఒక పుచ్చకాయ అయితే తయారవుతుంది. తొందరలో ఇది కూడా కాయ అవ్వాలని కోరుకుందాం. ఓకేనా. అలాగే దీంతోపాటు ముందు మొక్కల్లో చూపించాను కదా ఒక పుచ్చకాయ ఉందని చెప్పేసి, అది ఈరోజు కూడా కట్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఇది ముందు చెప్పాను కదా, సడన్ సర్ప్రైజ్గా మనకి అయితే కాయ వచ్చేసి ఇంత అయిపోయి మనం చూసుకోలేదు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం. ఎందుకంటే ఇలా కొడుతుంటే గుల్ల సౌండ్ వస్తుంది, ఇలా కొడితే అయిపోయినట్టు మాకు అర్థం. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం.
హే చిన్ని హార్వెస్ట్, చిన్ని వాటర్ మిలాన్. అలాగే బెండకాయ చెట్టుకి అప్పుడప్పుడు ఒక్కొక్క రెండు కాయలు కోస్తూనే ఉంటున్నాం, మళ్ళా కాయలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఒక 4 కాయల దాకా ఉన్నాయి. ఇది కూడా మంచి సీడ్స్ అండి, చాలా మంచిగా అయితే కాయలు అయితే వచ్చింది. చాలా కాయలే కోసాను ఇప్పటి వరకు. నేను అప్పుడప్పుడు వదిలేసాను కొన్ని కాయలు కోయలేక. అలాగే ఇది మన కర్బూజా పాదండి. ఇది అయితే ఎంత ఎక్సలెంట్గా పాకుతుంది అంటే అంత ఎక్సలెంట్గా పాకుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి కాయలు, ఒక్కొక్క చోట ఒక 3, 4 నేను ఇక్కడ పెట్టాను. ఇది పుచ్చకాయని, ఇది పక్కన పెడదాం. సార్ చూసారా కాయ సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇలా కొన్ని కాయలు అయితే పండిపోతున్నాయి. నేను తీసేసాను ఎందుకంటే ఎక్కువ కాయలు ఉన్నా కూడా గ్రోత్ బాగోదు. చూడండి ఇక్కడ కూడా చాలా అయితే కాయలు ఉన్నాయి. ఇది కూడా చూడండి, ఈ కొమ్మకి మొత్తం అన్ని కాయలే. దీని కింద నేను కొంచెం గడ్డిలా కానీ లేకపోతే ఏదైనా మెత్తగా గోని లాంటిది కానీ వేయాలనుకుంటున్నాను. నేను ఇంట్లో ఎక్కడైనా గోనులు మెత్తవి ఉంటే కనుక చూసి వేస్తాను. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఆకులన్నీ గుచ్చుకుంటున్నాయండి బ్యాక్ సైడ్, ఇవి రఫ్గా తగులుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి ఒక పిందె ఉంది. అలా చాలా ఉన్నాయండి కాయలు, మనకి కనిపించట్లేదు. ఆ పక్క సైడ్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే మనం మల్లెల చెట్లు పెట్టుకున్నాం కదండి కొత్త టబ్బుల్లోని, వాటిలో అయితే అక్కడక్కడ కొన్ని మల్లెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి కోసుకుంటున్నాను నేను. రోజుకి కూడా చాలా మల్లెలు వస్తున్నాయండి. రోజు చిన్నది వీడియో అయితే నేను తీసి చూపించలేను కదా మీకు ఒకసారి, కానీ అందుకే మిగతా మొక్కలు కూడా కోసి చూపిస్తాను. ఇవి బొండి మల్లెలు అనుకుంటా అండి. చాలా మంచి సైజు, పెద్ద సైజులో ఉంటాయండి. ఒక చిన్న సైజు గులాబీ ఫ్లవర్ పెట్టుకుంటే జడలో అంతగా క్యూట్గా ఉంటాయండి. ఇవి మీకు విడిచిన తర్వాత చూపిద్దును, కానీ చాలా టైం పడుతుంది ఇవి విడవడానికి. అందుకే ఇప్పుడు కోసేస్తున్నాను వీటిని. ఇంకా ఉన్నాయండి, ఇంకొక 2-3 చెట్లు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇది ఇంకొక మల్లె చెట్టు, దీనికి కూడా చాలానే మొగ్గలు వస్తాయి. అలాగే ఇందులో ఒక కనకాంబరం మొక్క ఉంది. అలాగే పక్కకు వస్తే చూడండి, ఇది ఒకటి, దీనికి కూడా చిన్న సైజు మొగ్గలు వస్తున్నాయి, కానీ చాలా పూలు అయితే ఉంటున్నాయి. ఇలా వస్తుంది, ఇది పువ్వు విడిస్తే ఇలా ఉంటుంది. ఇది నేను మర్చిపోయినట్టున్నాను, నేను ఫ్లవర్ విడిచి ఈ సైజులో అయితే ఉంది. దీనికి కూడా మొగ్గలు కోసేద్దాం. ఇవన్నీ పనికిరావేమో, చిన్న మొగ్గలు, అసలు గ్రోత్ ఉండదేమో అనుకున్నాను, కానీ ఒక్కసారిగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ విరబూస్తున్నాయండి. ఒక 2 డేస్ వదిలేసాను, ఇవి చిన్నవి ఎందుకులే, ఏం పనికి వస్తాయి, పోస్తాయా ఏంట్లే అని వదిలేసాను. బట్ తర్వాత మార్నింగ్ వచ్చి చూస్తే మంచిగా చెట్టు నిండా పువ్వులు అయితే విచ్చుకుని ఉన్నాయి. అందుకే చిన్నవి అనుకోద్ది, ఇవి మల్లెలు అవుతాయండి ఇవి. అలాగే పక్కకు వస్తే ఇంకొక చెట్టు ఉంది. ఇక్కడ చూడండి మొగ్గలు ఎంత సైజు ఉన్నాయో. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇవి ఎప్పుడు గుత్తులుగానే పూస్తాయి, ఎప్పుడు 2 ఉంటాయి ఇలా. ఇది లాస్ట్ టైం తోటకూర హార్వెస్ట్ చేసినప్పుడు చూసారు కదా ధర్మకోల్ టబ్లో, అందులో అయితే నేను ఇవి మా అమ్మాయితో పెట్టించానండి చుక్కకూర విత్తనాలు. మా మమ్మీ తర్వాత మా బాబుతో పెట్టించాను. తను కూడా ఎక్సలెంట్గా పూస్తాయండి కాయలు, కానీ ఇలా ఆకుకూరలు కానీ చాలా బాగా వస్తాయి వాళ్ళిద్దరి చేతితోటి కూడా. అందుకే మా పాపతో పెట్టించాను, వస్తాయి లేదని చెప్పి. తను పెట్టిన ప్రతి సీడ్ కూడా మొలకెత్తేసింది చూడండి, ప్రతిదీ కూడా చుక్కకూర అయింది. ఇలా నేను టబ్బల్లో పెట్టాను. మేము తినకపోయినా ఎవరో ఒకరు తింటారు కదా, అందుకని చెప్పేసి పెట్టేసుకున్నాం. ఇంకా మేము చుక్కకూర, నెక్స్ట్ గోంగూర ఇవేం తినట్లేదు ఇంకా 1 మంత్ టైం తీసుకున్న తర్వాత తిన్నాం. అలాగే ఇందులో గడ్డి కూడా చాలా పెరిగిపోయింది. ఒక రోజు అన్నిటిని కూడా కలిపి తీసుకోవాలి. చూడండి మనం వేసిన మొక్కల కంటే కూడా గడ్డి కూడా ఎంత బాగా గ్రోత్ అవుతుందని. అలాగే చిక్కుడుకాయ టబ్లో బీరకాయ చెట్టు పెట్టాను అన్నాను కదా, ఇది అన్నమో పరబ్రహ్మ అన్నట్టు, ఏంటో పుయ్యనా వద్దా కాయనా వద్దా అన్నట్టుగానే ఏదో చిన్న సైజు కాయ అయితే వచ్చింది. ఇంక ఇది గ్రోత్ అవుతుంది, కాయలు కాస్తుందని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే తీసేసి దీన్ని ఆ చిక్కుడుకాయ పాదుని ఒక్కదాన్ని డెవలప్ చేసుకుంటాను. ఇంకా ఎలాగా కాయలు ఉన్నాయి కదా చూడండి, ఇవ్వండి ఎంత చిన్నగా ఉన్నదని. దీనికి సరిపోవట్లేదు, 2 చెట్లు కూడా సరిపోవట్లేదు. ఏది ఇచ్చినా సరే అన్నీ చిక్కుడు పాదు తీసేసుకుంటుంది బలవంతని. అందుకే ఇలా చిన్న సైజు అయితే ఉన్నాయి. ఈరోజు అయితే మొరం హార్వెస్ట్ అయితే మా మమ్మీతో చేస్తున్నాను. చూసారు ఇక్కడ అన్ని సీడ్స్ తయారైపోయినాయి మొరం చెట్టుకి. నాకు ఎలాగా సులువే కదండి కొమ్మలతోటి మొక్కల్ని అయితే గ్రోత్ చేయడం, అందుకే నేనైతే సీడ్స్ని డెవలప్ చేయట్లేదు.
ఇప్పుడు ఈ మల్లెల్లోకి ఈ మరువన్ని అలాగే కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, అవన్నీ కూడా కోసేసుకొని చిన్న మాల అయితే కట్టుకుందాం. నా చిన్నప్పుడు మమ్మీ కూడా చాలా బాగా గ్రోత్ చేసేదండి మరువ మొక్కల్ని. నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే గార్డెనింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు మల్లెలు మరువం కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు కనకాంబరాలు కొన్ని ఉన్నాయండి. మొన్నలా 2 days బ్యాక్ కోసేసాను నేను, అన్నీ కలిపి మళ్ళీ మాల కట్టేశాను. ఇవి మళ్ళీ కోసుకుంటున్నాం. కొన్ని సరిపోతాయిలేండి, మల్లెల్లోకే కదా. ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి కదా, కలర్ కూడా చూడండి మంచి థిక్ కలర్ కనిపిస్తున్నాయి. అంతకుముందు వర్షాలు పడకముందు లైట్ కలర్లో ఉండేయండి, అసలు బాగుండేదే కాదు అసలు చెట్టు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాయి వర్షం నీటి వల్ల. ముందుగా అయితే పువ్వులు తర్వాత కడదాం. ఇప్పుడు మనం కోసిన పుచ్చకాయ ఎలా ఉందో చూద్దాం. దేవుడా దేవుడా దేవుడా, బాగాలేదనుకుంటా. ఓ నో, అయిపోయింది అనుకున్నాను. చూడండి ఏదో కొంచెం కలర్ వచ్చింది, స్వీట్గా ఉంది స్మెల్. అయితే టేస్ట్ చేసేద్దాంలేండి, ఏం పర్లేదు, మన చెట్టువే కదా. మా మమ్మీకి ఒక పీసు, నాకు ఒక పీసు, మా పాపకు ఒక పీసు, మా అబ్బాయికి ఒక పీసు. ఇంకా మమ్మీ తింటున్నారు చూడండి, స్వీట్గా ఉందంట. నిజంగా మమ్మీ బాగుందా? అంతైనా మందు లేకుండా పండించింది కదా. ఇంకోండి నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను. వీడియో కోసం అయితే చెప్పట్లేదు, పక్కా సూపర్ టేస్ట్ ఉంది నిజంగా, పక్క అంటే పక్క. అయిపోయింది. ఇప్పుడైతే పుచ్చకాయ తినడం అయిపోయింది కదండి. ఇప్పుడు కోసిన పూలన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక 2 days బ్యాక్ పువ్వులు కోసి మాల కట్టాను. ఎందుకంటే ఈ 2 days నుంచి కొంచెం హాస్పిటల్ పని మీద వాటి మీద తిరగడం వల్ల అయితే పెట్టుకోలేదు, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. హాస్పిటల్కి వెళ్తే అస్సలు పెట్టుకోను నేను. అలాగే ఇవి నిన్న రాత్రి, అంటే నిన్న ఈ టైంకి కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అస్సలు కట్టలేదు, ఇంకేం చేయలేదు, వదిలేశాను. ఇవి ఇవాళవి చూసారా, వేరియేషన్స్ చూడండి. 2 days బ్యాక్వి, 1 day బ్యాక్, 2 dayవి. ఇప్పుడు ఇవి కలిపేసేసి అయితే ఒక మాల కట్టేసుకుందాం. మీకు పువ్వులు ఎంత పెద్ద సైజు అనేది చూపించడానికి మాత్రమే నిండి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి ఇవి. ఇవన్నీ మా గార్డెన్లో వినండి. ఇప్పుడు ఇవి కూడా మాల కట్టడం చూపిస్తాను. ఇదైతే బయట పువ్వులు కడతారు కదండి, ఆ దారం అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి మరువం, ఒకసారి మల్లెపూలు, ఒకసారి కనకాంబరాలు. ఈ మాల అనుకోండి సాగుతుంది మనకి. ఎప్పుడైనా బయటికి ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా చిన్న మాల కట్టుకున్నా సరే కొంచెం సాగేసుకుంటే పెద్ద మాల అవుతుంది. మొత్తం అన్ని కట్టిన తర్వాత చూపిస్తాను. అలాగే పువ్వులు మాల కట్టేసిన తర్వాత అండి కిందకు వచ్చాము. నాకు బాల్కనీలో అయితే ఇన్ని కాయలు అయితే ఉన్నాయండి. ఈ కోసేటప్పుడు మీకు చూపించడానికి వీలవలేదు, అందుకే కట్ చేసేసి చూపిస్తున్నాను. ఇంకా పాద ఎందుకు అయిపోయినట్టుంది. లాస్ట్ కాయలు చూసారా ఎంత సన్నంగా వస్తున్నాయో, చిన్నగానే కాయలు.